రాష్ట్రంలో పరిపాలన ఎట్లుందంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి. కానీ ప్రజా సమస్యలు లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే పెడచెవిన పెడుతున్నారు వీళ్ళు. ఎందుకు ఇది అంటే వీళ్ళకి ఒక స్పష్టంగా అనిపించేది ఏంటంటే ప్రభుత్వం మీద వాళ్ళకే అభద్రత భావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ అభద్రత భావం కనిపిస్తుంది అంటే వీళ్ళకి ఒక అనుభవం లేకపోవడం వల్ల ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, వస్తున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదనంగా పోస్టులు లేవు అని వస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 46 జీవో, అదే జీవో నెంబర్ 317, ఇలాంటి జీవోలను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని అధికారంలోకి రాగానే